ఈ పవిత్ర ప్రాతకాలంలో మన అందరినీ ప్రభావితం చేసే ఓ మహాగ్రహ సంచార విశేషాన్ని తెలుసుకుందాం. 2025 మార్చి 29 తేదీ నుంచి శని మహాగ్రహం కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించి మన 12 రాశులపై తన సంచలనం ద్వారా అనేక రకాల ఫలితాలను ప్రసాదించనున్నాడు. ఇది 2027 జూన్ 3వ తేదీ వరకు కొనసాగుతుంది. శని మహాగ్రహం కర్మదాత శనిదేవుడు మన పాపపుణ్య కర్మలను బట్టి ఫలితాలనిచ్చే న్యాయ పరిపాలకుడు. తన నెమ్మదైన సంచారంతో వ్యక్తిని శ్రమించడంలో నిపుణుడిని చేస్తాడు. జీవితం పట్ల బాధ్యతతో వ్యవహరించేలా మారుస్తాడు. ఈ శని సంచారం వల్ల కలిగే ప్రభావాలు ఏమిటంటే కష్టపడే తత్వం, క్రమశిక్షణ, బాధ్యతలు పెరుగుతాయి. అనవసరపు వాయిదాలు తగ్గుతాయి. ఆర్థికంగా ఒడిదుడుకుల, వృత్తిలో మార్పులు, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యంపై ప్రభావితం, ఆధ్యాత్మికత ప్రగతికి అనుకూలం. శని మహాదశలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏలినాటి శని లేదా సాడెసతి. ఇది ఏకంగా 7.5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో శని ప్రభావిత రాశుల వారిపై ఎన్నో ఆధ్యాత్మికత పరీక్షలు ఉంటాయి. మకర రాశి ఏలినాటి శని ముగింపు దశ పూర్తయింది. కుంభరాశి 2వ దశలో కొనసాగుతుంది. మీనరాశి 2వ దశ కొనసాగుతుంది. మేషరాశి ఏలినాటి శని తొలి దశ ప్రారంభం. ఇది భయపెట్టే కాలం కాదు, బదులుగా శ్రమించాల్సిన, పరిశీలనాత్మక చేసుకోవాల్సిన, ధైర్యంగా ముందుకు సాగాల్సిన సమయం. పరిహారాలు: శని అనుగ్రహం కోసం ఏం చేయాలి? ప్రతి శనివారం శనిదేవుని పూజ చేయండి. నువ్వుల నూనెతో దీపారాధన వల్ల వస్త్రదానం, హనుమాన్ చాలీసా పఠనం, నల్ల కుక్కకు అన్నదానం పెట్టడం ఇది శుభప్రదం. దాన ధర్మాలు, అవసరమైన వారికి సహాయం, ఆరోగ్యంపై శ్రద్ధ, నైతికతలతో జీవితం గడపడం. శని అనగానే చాలామందికి భయమే, కానీ ఇది శిక్షకుడు కాదు, శ్రేయోమార్గ దర్శకుడు. శని మనల్ని ఒడిదుడుకుల ద్వారా బలవంతుల్ని చేస్తాడు. క్రమశిక్షణ, కర్మపథం నేర్పించి మనం విజేతలుగా నిలబడేలా చేస్తాడు. ఈ శని సంచారం కాలాన్ని గౌరవంగా స్వీకరించి ఆధ్యాత్మికంగా, ఆచరణాత్మకంగా ముందుకు సాగుదాం.